హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ విహారీ. ఇప్పుడు మనం క్రొయేషియా నుండి బోస్నియా అండ్ హెర్జగోవినా వాయా రోడ్ వెళ్తున్నాం. ఆ వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది చూసారా, లైక్ స్టోన్స్లా. ఇక్కడ ఆటర్స్ని పెంచుతారంట. ఆటర్స్ చూడటానికి ఇలా ఉంటాయి. క్రొయేషియాకి ఒక సైడ్ అంతా కోస్టల్ ఏరియా ఉంటుంది. సో అందువల్ల మనం హిల్స్తో పాటు ఇలా రివర్స్ అవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు మనం బోస్నియా అండ్ హెర్జగోవినాకి ఎంటర్ అయిపోయాం. ఇది సౌత్ ఈస్ట్ యూరప్లో ఉంది. బోస్నియా అండ్ హెర్జగోవినా వన్ ఆఫ్ ది బాల్కన్ కంట్రీస్ అన్నమాట. అంటే ఇవన్నీ బాల్కన్ మౌంటైన్స్తో సరౌండ్ అయి ఉంటాయి. ఈ కంట్రీలో 3 మెయిన్ ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఆ 3 మెయిన్ ఎథ్నిక్ గ్రూప్స్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ట్రయాంగిల్ ఉంటుందన్నమాట ఫ్లాగ్లో. ఇక్కడి కరెన్సీ కన్వర్టబుల్ మార్క్. అది ఓల్డ్ కరెన్సీ. ఇప్పుడు ప్రజెంట్ యూరోస్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అయినా కూడా కొన్ని ప్లేసెస్లో కన్వర్టబుల్ మార్క్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ మనము ఇప్పుడు ఉన్నది ఓల్డ్ టౌన్లో. ఇక్కడ చూడండి, చాలా సోవెనియర్ షాప్స్, అలానే చిన్న చిన్న రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం నడుస్తున్న పాత్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంతా ఒక పెబుల్ పాత్లా ఉంటుంది. సో ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉంటుంది అండ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ సోవెనియర్ షాప్స్లో ఆగి నేను కూడా ఒక సోవెనియర్ తీసుకున్నాను. తర్వాత లంచ్ చేయడానికి ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం. మా టూర్ గైడ్ సజెస్ట్ చేసింది ఒక ప్లేస్. అక్కడి నుంచి ఇది వ్యూ, ఓల్డ్ మోస్టర్ బ్రిడ్జ్. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ ఓల్డ్ టౌన్, మోస్టర్ బ్రిడ్జ్ అండ్ దెన్ టర్కిష్ హౌస్. ఇప్పుడు మనం ఉన్నది టర్కిష్ హౌస్లో. టర్కిష్ హౌస్కి సెపరేట్గా ఎంట్రీ టికెట్ ఉంది. సో మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. బాల్కన్ కంట్రీస్ కొంచెం టర్కీకి దగ్గరలో ఉండటం వల్ల టర్కీ కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ హౌస్లో మొత్తం అంతా ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదో అలానే ఉంది. ఎలాంటి రెనోవేషన్ ఏం చేయలేదు. ఇక్కడ వెనక వ్యూ ఉంది, చాలా చాలా బాగుంది. వాటర్ అంతా టర్కాయిష్ గ్రీన్లో కనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఓల్డ్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. మేము లంచ్ చేసిన తర్వాత రెయిన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆ ఓల్డ్ బ్రిడ్జ్ పైన నడవడం ఎందుకు చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పారో అప్పుడు అర్థమైంది. చాలా చాలా స్లిప్పరీగా ఉంది. మోస్టర్ బ్రిడ్జ్, ఓల్డ్ టౌన్, టర్కిష్ హౌస్ అయిపోయిన తర్వాత 1 hour డిస్టెన్స్లో ఉన్న క్రవిషి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. ఆన్ ది వే వెళ్తున్నప్పుడు ఈ చిన్న చిన్న హిల్స్ అవి చూస్తుంటే నాకు ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. అండ్ చాలా చిన్న చిన్న విలేజెస్ కూడా ఉన్నాయి మాకు ఆన్ ది వే కనిపించాయి. అండ్ ఈ విలేజ్లో ఓన్లీ 40 people ఉంటున్నారంట. విలేజ్ పేరేదో చెప్పారు, బట్ నాకు సరిగా గుర్తులేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఓల్డ్ టౌన్, మోస్టర్ బ్రిడ్జ్ అంతా బాగానే ఉంది, కానీ టర్కిష్ హౌస్ నాకు అంత వర్త్ అనిపించలేదు తీసుకున్న ఎంట్రీ టికెట్కి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్న వాటర్ ఫాల్స్కి కూడా ఎంట్రీ టికెట్ ఉంది. అది కూడా మనం సెపరేట్గా పే చేయాలి. ఈ హౌసెస్ అన్నీ చూస్తుంటే ఒకప్పుడు ఓల్డ్ హౌసెస్ చూసినట్టు అనిపించింది. బట్ ఇన్సైడ్ అంతా రెనోవేట్ చేసి ఉంటారు, ఆర్ ఇక్కడి వెదర్ కండిషన్స్ని బట్టి బయట అలా డిజైన్ చేసి ఉండొచ్చు. ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇవే క్రవిషి వాటర్ ఫాల్స్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మోస్టర్లో రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది, ట్రై చేయొచ్చు. బట్ 1 day ట్రిప్లో అవన్నీ పాసిబుల్ కాదు. సో నేను రివర్ రాఫ్టింగ్ ట్రై చేయలేదు, బట్ మీరు ట్రై చేయండి. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర స్విమ్మింగ్ అలౌడ్, అలానే బోట్ రైడ్స్ కూడా ఉన్నాయి, ట్రై చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.